ఇవాల్టి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబును కలిసిన జపాన్ రాయబారి కైచి ఓనో. ఏపీలో జపాన్ పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలు, కొత్త అవకాశాలపై చర్చించామని సీఎం చంద్రబాబు ట్వీట్. షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ సహా విద్యా రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామన్న సీఎం. తెలంగాణ అసెంబ్లీలో పల్లా వర్సెస్ మంత్రి పొన్నం. ఎంఎంటీఎస్ ఘటనపై మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా 2 రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న పల్లా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం, ఎంఎంటీఎస్ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని, పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేశామని ప్రకటన. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం. అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడిన సీఎం. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా. చాగల్లులో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు బైక్ పై రాజమండ్రి వస్తుండగా ఘటన జరిగిందన్న డీజీపీ. నకరేకల్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు. మున్సిపల్ చైర్పర్సన్ రజిత ఫిర్యాదుతో కేసు నమోదు. 10th పరీక్ష మాస్ కాపీయింగ్ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు. కేటీఆర్ పై 2 కేసులు నమోదు చేసిన పోలీసులు. శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం హామీని అమలు చేయాలని ఆందోళన. తులం బంగారం మోసం, 6 గ్యారంటీలు మోసమంటూ నినాదాలు.